విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఏపీ బ్రాండ్ గత పాలనలో దెబ్బతింది అని తామొచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పారు. ఆ బ్రేకింగ్ ఇది. 15 ఆగస్టు సీఎం స్పీచ్ హైలైట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. కూటమి పాలనలో విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకెళ్తున్నామని ఏడాది పాలన సంతృప్తినిచ్చింది అన్నారు ఏపీ సీఎం. మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం. తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రజల మద్దతు, మా సంకల్పం, దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం. నేను ఈరోజు సవినయంగా, సగర్వంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డ్, ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని తెలిపారు ఏపీ సీఎం. కేంద్రం సహకారంతో 2029 నాటికి రాజధాని మొదటి దశ పనులు పూర్తవుతాయన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేలా భూములు ఇచ్చిన రైతులను ఆశలు నెరవేర్చే విధంగా పనులు చేస్తున్నాం. నేడు శరవేగంగా రాజధానుల పనులు జరుగుతున్నాయి. 50,522 కోట్లతో టెండర్లు పిలిచి 74 మౌలిక వస్తువుల ప్రాజెక్టుల్ని, రోడ్లు పనులు చేస్తున్నాం. 2029 కల్లా మొదటి దశ రాజధాని పనులు పూర్తవుతాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో మోస్ట్ లివబుల్ సిటీగా మన అమరావతి ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు పథకాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభిస్తున్నామన్నారు సీఎం. ఈ పథకం కోసం ఏటా 1940 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుగ్గా ఇస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణంతో నెలకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది. ట్రాన్స్జెండర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ పథకం కోసం ప్రతి ఏటా 1942 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం.